ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. అందరికీ అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు. ముందుగా అమ్మవారిని కోరుకుంటూ మనకి జనవరి 19 నుంచి 23 మధ్యలో 19 నుంచి 23 తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం. గత వారంలో మనం చెప్పినప్పుడు లాస్ట్ క్లోజింగ్ సెన్సెక్స్ గురించి 83,382లో క్లోజ్ అయింది. అది మనం కొద్దిగా 83,576 లేదా 86,400 చిల్లర దగ్గర మనం చెప్పాము. అది 83,382 దగ్గర మనకి 60% దానికి రీచ్ అయినా మనం. నిఫ్టీ వచ్చేసి 25,665 క్లోజ్ అయిన విషయం మనకు తెలుసు. మనకి ఈ వారంలో ఆల్మోస్ట్ మనం 100% నిఫ్టీ విషయంలో మనం కరెక్ట్గానే చెప్పాం. అంత బెంచ్ మార్క్ దాడుతున్న విషయం చెప్పాం. మరి ఈ వారంలో సెన్సెక్స్ ఎంత వరకు ఉండవచ్చును? 84,320 నుంచి 84,610 మధ్యలో ఊగిసలాడుతుంది. అంటే తక్కువ 84,320 కన్ఫర్మ్. అంటే 1000 పాయింట్స్ పెరుగుతుందంటే పెరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనకున్నటువంటి ట్రంప్ మహానుభావుడు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఒక రకంగా వికృత చేష్టలు అని చెప్తాను నేను. అటువంటి వికృత చేష్టల వల్ల ఒకవేళ మేబీ పడిపోతే మరి ఎంత లేదన్నా 83,600కైతే వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే అట్లీస్ట్గా. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఈ గురుడు యొక్క సంచారం డిగ్రీలు మారడం, అలాగే మనకి కుజుడు బుధుడు యొక్క ప్రభావాన్ని బట్టి అనుసరించి చూస్తున్నాను నేను. 84,320 నుంచి 84,610 మధ్యలో ఊగిసలాడే అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ వచ్చేసి మనకి 100% గ్యారెంటీగా చెప్పగలుగుతాను నేను. 25,912 నుంచి 26,130 పాయింట్స్ మధ్య మనకి తప్పకుండా నిఫ్టీ నిలబడుతుంది అనే విషయం కాన్ఫిడెంట్. ఎందుకంటే బ్యాంకింగ్ షేర్లు, ఐటీ షేర్ల మీద కొంత ఆధారితమైనటువంటి కొంత ఇబ్బంది, టూల్స్ గురించి ఇబ్బంది ఉన్నా ఐటీ షేర్స్ మన యొక్క భారతీయుల యొక్క తెలివితేట వల్ల విదేశీయులకి మన తెలివి, మన యొక్క సామర్థ్యం తెలుసు కనుక తప్పక మన మీద మన కాళ్ల బేరానికి రావాల్సిందే. కాబట్టి ఐటీ దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశం. ఐటీలో ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా షేర్స్ అయితే మీకు తప్పకుండా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ షేర్ వైపు వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్, కెనరా బ్యాంక్ ఇవి మంచి లాభాలు పొందిన అవకాశం. హెచ్డిఎఫ్సి కొద్దిగా మనకి మైనస్లో కనబడుతుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక ఆటోమొబైల్ విషయంలో మారుతి అండ్ టాటా ముందుకు దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమొబైల్స్ కాస్త మనకి వెనుకబాటుగా గురే అవకాశం కనబడుతోంది. ఫార్మా వైపు కనుక మనం వచ్చినట్టయితే తప్పకుండా అరోబిందో ఫార్మాస్యూటికల్స్ అండ్ రెడ్డి ల్యాబొరేటరీస్ అండ్ సన్ ఫార్మా అవి అద్భుతమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. తప్పకుండా వారికి మన యొక్క ప్రయోజనాన్ని, అంటే మన దేశ ప్రయోజనం కొరకు వాళ్ళు తప్పకుండా మన మందుల్ని కొనాల్సిందే. భారతీయ ఎయిర్టెల్ విషయంలో కూడా మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యాంకింగ్ షేర్లలో కొంతగా టెక్నికల్ సపోర్టు, అది ఇంట్రెస్టింగ్ గేమ్ చేంజరు, మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్నటువంటి కొన్ని సూచనలు తప్పకుండా మనకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. రూపాయి మారకపు విలువ కొంత 30% మనకి ప్లస్లోనే ఉండే అవకాశం ఉంటాయి. 30 పైసలు 0.30% మనకి భారతీయుల రూపాయికి బలం చేకూరే అవకాశం ఉంది 0.30. కాబట్టి తప్పకుండా మీరు మన యొక్క రూపాయి విలువ బలపడడం వల్ల, రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాల వల్ల కొంత మనకి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇలా మనం చూసినప్పుడు మన షేర్ మార్కెట్ కొంత ఈ వారంలో 19 జనవరి నుంచి 23 జనవరి మధ్యలో కొంత ఆర్థిక సంపద మనం పొందుకునేటువంటి అవకాశాలు మనకి బలంగా కనబడుతున్నాయనే విషయాన్ని గమనించండి. ఏదేమైనా సాధ్యాసాధ్యాలు, అలాగే మార్కెట్ యొక్క విలువ ఆధారితమైనటువంటి విషయ అవగాహన, పెద్దలు చెప్పినటువంటి సూచన సలహాలు మనకి బాగా ఉపయోగపడతాయి. ఆ విషయాన్ని ముందు మనం గమనించుకోవాలి, మన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అలాగే ఎస్ఎన్పి మనం ఆడుతుంటాం, ఎస్ఎన్పిలో కానీ డే ట్రేడింగ్లో కానీ ఆ రోజు ఉన్నటువంటి మన అదృష్టము కూడా అనేక రకాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి దాని ఏమంటారు, ఆమోదితమైనటువంటి జూదమే ఒక రకంగా. ఇది అంటే ప్రభుత్వ ఆమోదిత జూదం అంటారు దీన్ని. కాబట్టి దీని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి అందులో పెట్టుబడులు పెడితే తప్పక లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ వారంలో ఏ రాశి వారికి బాలేదు అని అడిగితే సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి కాస్త షేర్ మార్కెట్లో పెద్దగా అనుకూలవంతమైన శుభయోగం లేదు. ఈ 2 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండండి, అందులో పెట్టుబడులు పెట్టకండి, నష్టపోయే అవకాశం ఉంటుంది. మిగతా రాశుల వారు కాస్త జాగ్రత్తగా దీర్ఘకాలిక పెట్టుబడులు, డే ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళితే తప్పకుండా ఆర్థిక లావాదేవీల్లో లాభాలు పొందుకోవచ్చు అన్న విషయాన్ని మీకు సూచిస్తూ
సర్వే జన సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.